నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మరి చాలామంది నామినేషన్లు వేసిండ్రు. దరిదాపుగా 300కు పై చిలుకు నామినేషన్లు పడ్డాయి. చాలామంది దీంట్లో ఫార్మర్ రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మాల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, 300కు పైన అప్లికేషన్స్ రావడం జరిగింది. వాళ్ళ నామినేషన్లు కూడా వేయడం జరిగింది ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం కోసం. సో 300కి 383 మంది కూడా పోటీ చేసినా కానీ ఈవీఎంలు పెట్టేటువంటి ఆస్కారం ఉండేది. కానీ ఒకవేళ కనుక అటువంటి పరిస్థితి కనుక వచ్చినట్టయితే ఉంటే సో ప్రధానమైనటువంటి పార్టీలో కొంత లాస్ అయ్యేటువంటి అవకాశమే ఉండేది. సో ఎంతమంది ఉంటారు చివరికి 300 మంది నామినేషన్, 300 పైన నామినేషన్లు వేసిండ్రు. ఎంతమంది ఈ యొక్క సంబంధించినటువంటి బరిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది? కనీసం ఒకవేళ 100 మంది అయినా కానీ స్కూటీలో కొంతమంది నామినేషన్లు విత్డ్రా చేసుకున్నట్టయితే ఉంటే దాదాపు 200కు పై చిలుకు మందే ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈరోజు మొత్తానికి నిన్న కొన్ని స్క్రూటీలో కొంతమంది కొట్టుడు పోయినాయి. వాళ్ళ ఫామ్స్ సరిగ్గా లేక, వాళ్ళు నింపేటువంటి ఫార్మాట్ సరిగ్గా లేక, వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు ధృవీకరణలతోటి, తప్పుడు సమాచారంతో కొంతమంది యొక్క స్క్రూటీలో వాటిని తప్పించడం జరిగింది. దాని తర్వాత ఇవాళ నామినేషన్లు విత్డ్రా అయ్యాల ఈ చివరి రోజు కాసేపటి క్రితమే విత్డ్రా కూడా అయిపోయినాయి. టైం కూడా అయిపోయింది, 5 గంటల వరకే టైం అయిపోయింది. సో ఇక మిగిలినటువంటి అభ్యర్థులు 300 పై చిలుకు మంది నామినేషన్లు వేస్తే చివరికి 58 మంది మాత్రమే మిగిలింది. అంటే పోటీలో ప్రధానమైనటువంటి పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 ప్రధానమైనటువంటి పార్టీలతో పాటు ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు, మిగతా ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న పార్టీలు కావచ్చు, కొంతమంది వేసినటువంటి ఇండిపెండెంట్గా వేసినటువంటి అభ్యర్థులతో కలిపి మొత్తం 58 మంది ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్లో వాళ్ళు నిల్చున్నటువంటి అభ్యర్థులు. సో వాళ్ళు మాత్రమే ఫైనల్. ఇప్పుడు 58 మందితోటి ఆల్రెడీగా ఎన్నికల కమిషన్ సైతం కూడా 58 మందికి ఎన్ని ఈవీఎంలు కావాలి, సో ఏ విధంగా ఫార్మాట్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళకి ప్రిపేర్ చేసుకుంటారు. ఇక ఇది ఫైనల్. ఇక నామినేషన్లు మొన్నటి వరకు అయిపోయింది, నిన్నటి వరకు స్క్రూటీ లాస్ట్ డేట్ అయిపోయింది. ఈరోజు నామినేషన్లు విత్డ్రా అయిపోగా మిగిలినటువంటి అభ్యర్థులు 58 మంది మాత్రమే. ఈ 58 మందిలో ఎవరికి అదృష్టం కలిసి రానుంది? ఈ 58 మందిలో 3 ప్రధానమైనటువంటి పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. హస్తం గుర్తు, అలాగే కారు గుర్తు, అలాగే పువ్వు గుర్తు పైన పోటీ చేసేటువంటి 3 అభ్యర్థులకి ఏ అభ్యర్థితో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉంటుందో తెలియదు. ఎందుకంటే కొన్ని కారును పోలినటువంటి గుర్తులు కొంత ఉండడంతో కొన్ని ఓట్లు చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కొంతేమో ఇండిపెండెంట్లు ఆయా సంబంధించినటువంటి పార్టీలోకి వెళ్ళి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఒకవేళ కనుక ఇండిపెండెంట్గా వేసినట్టయితే ఎన్నో కొన్ని ఓట్లు చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. లేదు కాంగ్రెస్ పార్టీ కాకపోతే బీజేపీ పార్టీలోకి వెళ్ళి ఆయన ఇంకొక రకంగా దాంట్లో అసంతృప్తితో బయటికి వెళ్ళి మళ్ళీ ఏమైనా నామినేషన్ వేసినట్టయితే ఉంటే కొంత మళ్ళీ ఆ ఓట్లు కూడా చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏ విధంగా నష్టం వస్తుందో తెలియనటువంటి సిచ్యువేషన్. కానీ చూడాలి 58 మందిలో చివరికి ఎవరు అభ్యర్థి విజయం సాధిస్తారనేది. అంటే 3 ప్రధానమైనటువంటి పార్టీల మధ్యనే పోటీ ఉన్నప్పటికీ వాళ్ళు చీల్చేటువంటి ఓట్లు ఏ అభ్యర్థికి లాస్ అవుతుందో తెలియదు. ఇప్పుడు అంతా కూడా ఒక రకమైనటువంటి ప్రచారం. ఎవరు గెలిచినప్పుడు కూడా జూబ్లీహిల్స్లోకి పార్టీ గెలుస్తుందని మనం చెప్పడానికి అసలు వీల్లేదు. ఎవరు గెలుస్తారో చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు అంతా కూడా. ఎందుకంటే ఎవరు గెలిచినా 5-10 వేల లోపు మాత్రమే ఆ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలవాలన్నా, ఏ పార్టీకి రేపు భవిష్యత్తు ఉండాలన్నా ఇప్పుడున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే ప్రధానమైనటువంటి నాంది, ప్రధానమైనటువంటి పునాదిగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా దీంట్లో గెలిస్తేనే జిహెచ్ఎంసీలో ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవం కోసం, మళ్ళీ పట్టు కోసం ఇలా జూబ్లీహిల్స్లో ఒక ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక సవాలుగా తీసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ సైతం కూడా పార్టీ అధికారంలో ఉంది, గెలిపించుకున్నట్టయితే రానున్నటువంటి భవిష్యత్తు ఉంటుంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విధమైనటువంటి జూబ్లీహిల్స్ యొక్క ఎన్నిక యొక్క ప్రభావం పడుతుందన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు, ఈ సంబంధించినటువంటి నామినేషన్ల విత్డ్రా తర్వాత బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు 58 మంది. సో 58 మంది, ఇలా 81 మంది నామినేషన్లు ఉన్నాయి. నిన్న స్క్రూటీ తర్వాత 81 మంది నామినేషన్లు ఉంటే దాంట్లో 23 మంది ఇలా విత్డ్రా చేసుకున్నారు. 23 మంది విత్డ్రా చేసుకుంటే 58 మంది మాత్రమే వీళ్ళు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అభ్యర్థుల సమక్షంలో
గుర్తులు కూడా కేటాయించనున్నారు. ఎవరైతే ఇప్పుడు హస్తం గుర్తు పైన హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీకి, అలాగే బీజేపీ పార్టీకి పువ్వు గుర్తు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఏ విధంగా అయితే ఉంటుందో మిగిలినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ ముగ్గురు పోను ఇంకొక 55 మందికి వాళ్ళకి ఇండిపెండెంట్ గుర్తులు ఇస్తారు. ఏ గుర్తు వస్తుందో కాసేపట్లో గుర్తులు కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ఈ ముగ్గురు మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉంది. సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఎట్లయినా గెలవాలని చెప్పేసి అధికార పార్టీ ఈసారైనా కానీ జూబ్లీహిల్స్లో సత్తా చాటాలని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగు 11వ తారీఖున పోలింగ్ జరగబోతా ఉంటే కౌంటింగ్ 14వ తేదీన ఎవరు గెలిచిందనేది ఆ రోజు కౌంటింగ్లో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కొత్త రకం ఓటర్ స్లిప్లను కూడా ఇవ్వనున్నారట జిల్లా ఎన్నికల అధికారులు. అలాగే ఓటర్ స్లిప్లపై ఓటర్ల సీరియల్ నెంబర్, అలాగే పార్ట్ నెంబర్ను పెద్ద అక్షరాలతో చదవడానికి వీలుగా ముద్రించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో గందరగోళం లేకుండా ఓటర్లు తమ వివరాలను ఈజీగా గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఓ కొత్త విధానాన్ని చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఈ ముగ్గురు మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం కనపడుతున్నప్పటికీ గతంలో 3వ స్థానానికే పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ మళ్ళీ యథాస్థితిలోనే 3వ స్థానంలోనే ఉండేటువంటి అవకాశం ఉంటుందని చాలామంది చెప్తా ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అలాగే సిట్టింగ్ స్థానం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ ఇద్దరి మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటే సెంటిమెంట్గా భర్త చనిపోయింది అన్నటువంటి సానుభూతితోటి మాగంటి సునీత గెలుస్తుంది. ఈసారి ఏదైతే అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం కాబట్టి కొంత ఆమెకే ఈసారి ఎడ్జ్ ఉంటుందనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క వాళ్ళ హోపు. కాంగ్రెస్ పార్టీదేమో మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం. గతంలో 2 సార్లు పోటీ చేసిండు ఇండిపెండెంట్గా. పోటీ చేసినప్పుడు కూడా కొన్ని ఓట్లను తెచ్చుకోగలిగింది ఆయన సొంతంగా, సొంత ఫేస్ తోటి, పార్టీలకు కాకుండా ఆయన సొంత ఇమేజ్తో తెచ్చుకున్నటువంటి ఓట్లు అవన్నీ కూడా. వాటితో పాటు అధికారం ఇలా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండడం, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్కి ఈసారి అదృష్టం వర్షిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సైతం కూడా ధీమాగా ఉన్నారు. చూద్దాం మరి ఈ 58 మందిలో ఎవరికి అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుంది, ఎవరికి ఏ గుర్తు వస్తుంది అంటే ఈ ముగ్గురికి ఒక రకమైనటువంటి గుర్తులు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ గుర్తులు ఇక ఇండిపెండెంట్కి ఏ గుర్తులు వస్తాయనేది కాసేపట్లో తేలేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.